ధర్నాలు చేసినాము. అంత పెద్ద కార్యక్రమాన్ని గీతా సత్సంగ సమితికి వాళ్ళతో ఆ రోజు కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసినాము. ఆ రోజు కూడా రాత్రి 1:30 అయింది, తెల్లారి 4 గంటల వరకు అయింది. బాలేశన్న గారు దాదాపు 2 గంటల సమయంలో కూడా సంఘం ఆఫీస్లో వచ్చారు. నేను ఆయన కూడా కూర్చున్నాము, మాట్లాడుతున్నాము. చేసిన పని అలాగే 2018లో ఆ రోజు ఆ కార్యవర్గం నిర్వహించిన మేరకు నగరేశ్వర దేవాలయం 17 కన్నా ముందు ఎలా ఉంది, 18 తర్వాత ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. 18లో మొత్తం అమ్మవారి వెండి తొడుగుకు ప్రతి సంఘ సభ్యుల సహకారంతో దాదాపుగా 8 లక్షలు 9 లక్షల వరకు కలెక్షన్ చేసి ఆ రోజు కమిటీలో ఉపాధ్యక్షులు మా రాజలింగమన్న గారు మరియు ఆ కార్యవర్గానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధునీకరణ అంటే ఆ రోజే మనకు జరిగింది అని నేను తెలుసుకుంటున్నాను. ఎందుకంటే 2010 అక్కడ ఉన్న సమస్యల్ని, నా దృష్టికి వచ్చిన సమస్యల్ని ఆ రోజు ఉన్న మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి సహకరించారు. వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా పోతే 17-19లో మా నాన్నగారిని ప్యానల్ని తయారు చేసి ఆ రోజు నాన్నగారు నగరేశ్వర దేవాలయం అభివృద్ధి చేయాలంటే మనమే చేయాలన్నా వద్దన్నాను. నాన్న చాలా మంది పెద్ద మనుషుల పేర్లు చెప్పారు, వాళ్ళు ఎవరు నిన్న రానికే రావట్లేదు, నాన్న మీరే నిలవడండి అని. ఆ రోజు నాన్నగారి ఏజ్ 75 ఉంటుంది. ఆ ఏజ్లో కూడా నేను ఇకపోతే 2024-26 కాల పరిమితి జరిగిన ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీ గెలిపించిన సభ్యులు మరియు మా కార్యవర్గ సభ్యులు మరియు మా సంఘ మాజీ అధ్యక్షులు కల్వ రాజలింగమన్న గారి సూచనలు సలహాల మేరకు తనకొచ్చిన ఆలోచన బంగారు కిరీటాన్ని చేయిస్తే బాగుంటుందని మా కార్యదర్శి దృష్టికి నా దృష్టికి తెచ్చిన వెంటనే దాని గురించి మాజీ అధ్యక్ష కార్యదర్శుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా అందరూ చేస్తే బాగుంటుందంటే సంఘ సభ్యులందరూ కూడా మేము అనుకున్న 10 లక్షలు 12 లక్షలు అవుతుంది అనుకుంటే దాదాపుగా 23 నుండి 22 షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.